హాయ్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు పాలకూర సీమంకాయ పప్పు చేద్దాం రండి. ముందుగా కావాల్సినవి కందిపప్పు, టమోటాలు, పాలకూర, ఆనియన్స్, గార్లిక్ కావాలండి. ఇవన్నీ బాగా కడుక్కొని కుక్కర్‌లో వేసుకోవాలండి. సీమంకాయి సీమంకాయ కానీ కడుక్కొని చిన్నగా ముక్కలుగా తరుక్కోవాలండి. కుక్కర్‌లోకి ఆ కందిపప్పు, ఆనియన్స్, టమోటా, ఆకుకూర, చిన్నగా తరుక్కున్న సీమంకాయ ముక్కలు కూడా వేసుకోవాలండి. పాలకూర చిన్నగా తరుక్కొని వేసుకోవాలి. మేము దీన్ని సీమంకాయ అంటామండి. మీరేమంటారో తెలియదు. ఏమంటారో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి నాకు. ఈ సీమంకాయని తొక్కు తీసి చిన్నగా ముక్కలుగా తరుక్కొని అది కానీ కుక్కర్‌లో వేసుకోవాలండి. కుక్కర్‌లో వేసుకున్నాక తగినంత పసుపు వేసుకోవాలి. ఈ పసుపుని నేను ఇంట్లోనే తయారు చేసుకుంటానండి. కావాలంటే కామెంట్ సెక్షన్‌లో చూపిమ్మంటే రెసిపీ చూపిస్తానండి. కారము అంతే వేసుకొని వాటర్ వేసుకొని విజిల్ పెట్టుకోవాలండి. 4, 5 విజిల్ వచ్చినాక అది తీసి ఆ పసుపు తయారీ విధానం గాని చూపిస్తానండి. మీకు కావాలంటే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. తర్వాత తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా చేసుకోవాలండి పప్పుని. మెత్తగా చేసుకొని తర్వాత తిరగవాతకు వేసుకోవాలండి. తిరగవాతకు కావాల్సిన పదార్థాలు ఆయిల్ వేసుకొని ఆయిల్‌లో కరివేపాకు, కొంచెం ధనియాలు, కొంచెం వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు బాగా మగ్గినాక దాన్ని పప్పులో వేసుకోవాలండి. అంతే కమ్మటి రుచికరమైన పాలకూర సీమంకాయ పప్పు రెడీ అండి. ఇది వైట్ రైస్‌లోకి అయినా పప్పులోకైనా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.